హే గాయ్స్ వెల్కమ్ టు ప్రియా జస్పర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెసెంట్ గా నేనైతే సిద్దిపేటలో ఉన్నాను. సిద్దిపేటకి ఎందుకు వచ్చాను అంటే మీకు తెలుసు కదా, మై ట్రిప్ విత్ ప్రియా జస్పర్ యూట్యూబ్ ఛానల్ కి సిద్దిపేటలో జరిగే కోమట్ చెరువు దగ్గర మేము వీడియోస్ చేయడానికి వచ్చాము. అండ్ హైదరాబాద్ లో మేము బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ వచ్చేసి మేము పంజాబీ డాబాలు అక్కడ ఫేమస్ అని మాత్రం విని మేము అక్కడికి వెళ్ళిపోయి తిన్నాము. నిజంగా ఫుడ్ మాత్రం అవసరం ఉండే పంజాబీ డాబాలో ఆఫ్టర్నూన్. అండ్ ఇప్పుడు నైట్ అయిపోయింది. సో ఇప్పుడు హెవీ ఫుడ్ తింటే మేము ఏం షూట్స్ చేయలేము అన్న థాట్ తోని మేము ఇప్పుడు కేఎఫ్సీ కనిపించింది. కేఎఫ్సీని చూడగానే ఎవరికైనా ఓ మై గాడ్ ఇట్స్ టెంప్టింగ్ కదా. సో అందుకనేసి కేఎఫ్సీ తిన్నామన్న మైండ్ సెట్ తోని మేమైతే సిద్దిపేటలో ఉన్న కేఎఫ్సీకి వచ్చేసినాము. అండ్ ఎగ్జాక్ట్లీ మనకి కోమట్ చెరువు పక్కనే ఉంటుంది ఈ కేఎఫ్సీ కూడా. సో హైదరాబాద్ లో కేఎఫ్సీ ఎవరైనా తింటారు, అఫ్ కోర్స్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. హైదరాబాద్ కేఎఫ్సీకి ఏమంటారు, అసలు కమెంట్స్ లేవు, జడ్జెస్ లేవు. సో మరి ఇక్కడ కేఎఫ్సీ ఎలా ఉంటది అనేది ఒకసారి మనం టేస్ట్ చేద్దాము. అండ్ నేను మీకు ఖచ్చితంగా చెప్తాను తిన్నాక ఎలా ఉంది అనేది. సో ప్రెజెంట్ అయితే మనం లోపలికి వెళ్ళిపోదాము. ఓ మై గాడ్, యా వ్యూ పాయింట్ మాత్రం మన హైదరాబాద్ లో ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంది. అండ్ మనం మోస్ట్లీ చూస్తాం కదా, గచ్చిబౌలిలో కానివ్వండి, గండిపేటలో కానివ్వండి, పీవీఆర్ లో కానివ్వండి, మనకి ఆర్డరింగ్ వచ్చేసి సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా సేమ్ అదే ప్యాటర్న్ లో వచ్చింది, ఎక్కడ ఏం తక్కువ లేదు. అండ్ నో వీడియోస్, నో కెమెరాస్, బట్ ఇట్స్ ఓకే. మనల్ని ఎవరు అబ్జెక్ట్ చేయరు, నాకు అది స్ట్రాంగ్ బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నేను మీ అందరికి క్యూట్ పిల్లను కదా. సో అదనమాట. హాయ్, యా హౌ యూ? ఇప్పుడు ఏంటి అంటే కేఎఫ్సీ అంటే ఆటోమేటిక్ ఫేమస్, అందరూ వచ్చి వాళ్ళకి నచ్చిన బకెట్స్ తీసుకుంటారు కదా, నచ్చిన పిజ్జాస్ ఆర్డర్ చేసుకుంటారు. కానీ మోస్ట్లీ ఇక్కడ మీకు సేల్ అయ్యేది ఏంటి? సేల్ అంటే ఎక్కువ హాట్ అండ్ క్రిస్పీ వింగ్స్ హాట్ అండ్ క్రిస్పీ, ఇంకా స్మోకీ టేస్ట్ బాగుంటది. బర్గర్స్ కూడా చాలా బాగుంటాయి. మోస్ట్లీ ఈ మధ్య బాగా ఫస్ట్ అయితే మనకు వచ్చింది కేఎఫ్సీ, ఆఫ్టర్ దట్ స్మోక్ పీసెస్ వచ్చాయి కదా. అవును మేడం. యా ఓకే. సో ఇదన్నమాట మ్యాటర్. సో ఇప్పుడు మేము ఇక్కడ తినడానికి ఏది బాగుంటది అంటారు? హైదరాబాద్ తో కంపేర్ చేసుకొని చెప్పండి, ముందే చెప్తున్నా. స్మోకీ ట్రై చేయండి, బాగుంటది. ప్లస్ లెగ్స్ బర్గర్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ, ఒకసారి ట్రై చేయండి. కానీ అన్ని తినలేం కదా, చూడండి, టేస్ట్ చేయండి. హైదరాబాద్ తోటి మీరే కంపేర్ చేసి చెప్పండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ టేస్ట్ చేసి ఉంటారు కదా. సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేను తిని మీకు రివ్యూ ఇస్తాను. అండ్ నాకు ఇంకొక డౌట్ వచ్చింది, అండ్ మా హైదరాబాద్ లో ఉండే టైమింగ్స్ ఉంటదండి ఇక్కడ? అవును మేడం, సేమ్. ఏది ఒకసారి మీరు నోట్ తో అనౌన్స్ చేస్తే వినాలని. 11 o'clock మార్నింగ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ నుంచి క్లోజింగ్ కూడా 11 o'clock. 11 to 11. ఓకే, మార్నింగ్ 11 to 6 మన హైదరాబాద్ టైమింగ్స్ ఉంది. అండ్ సరే, మీకు నచ్చింది ఏమంటారు, మా టీం అందరూ ఆహ్లాదంగా తినాలి అనుకునేది మీరు తీసుకొచ్చి ఆర్డర్ మాత్రం వాళ్ళకి ఇచ్చేసాము. ఎందుకంటే మనం కంపేర్ చేసి చెప్పాలి ఖచ్చితంగా, హైదరాబాద్ లో ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది అనేది. అపీరియన్స్ మాత్రం ఓవరాల్ గా మన హైదరాబాద్ లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే అపీరియన్స్ ఉంది. మా టీంతో కూర్చుంటాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి. అదనమాట మ్యాటర్. ప్రియా జాస్పర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్ లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేసింది. అది ఎందుకనేది మీ అందరికి కూడా తెలుసు. అండ్ నాకు అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో ఇక్కడ ఏమైంది, స్కార్ మార్క్ ఏంటి అని అడుగుతున్నారు. అదేం లేదు, టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా దాని గురించి వివరంగా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా. అండ్ ప్రెసెంట్ గా అయితే ఇప్పుడు ఈ కేఎఫ్సీ వీడియోని చూస్తూ మీకు కూడా నోరు ఊరేస్తుందా? సిద్దిపేట చుట్టుపక్కలనే ఉంటే మాత్రం వచ్చి విజిట్ చేసేయండి. అండ్ హైదరాబాద్ లో ఉంటే మాత్రం వెంటనే స్విగ్గీ ఆర్ జొమాటో ఓపెన్ చేసుకొని ఆర్డర్ చేసేసుకోండి. సో అది నా ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఆర్డర్ వచ్చాక మళ్ళీ మాట్లాడతా, ఉండనా? సో గైస్, ఓవరాల్ గా నా ఆర్డర్ రెడీ అయిపోయింది. ఇదేనా? యా ఓకే, థ్యాంక్ యూ. 2 buckets ఇచ్చేసారు మా టీం వాళ్ళు అయితే. వావ్, కేఎఫ్సీ అండ్ ఇది హాట్ అండ్ క్రిస్పీ అండ్ ఇది స్పైసీ అనమాట. 2 buckets ఇచ్చేసారు. స్టార్ట్ చేద్దామా? అదే ఇక మొదలెడదామా? ఇది స్పైసీ, అది క్రిస్పీ, అది లెగ్స్. యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ మాత్రం ఫస్ట్ బైట్లోనే అర్థమైపోయింది, మన హైదరాబాద్ స్టైల్లోనే ఉంది ఓవరాల్గా. అండ్ కేఎఫ్సీ చాలా మంది అన్ని ప్లేసెస్లో ఒకేలా ఉంటుంది అనుకుంటారు, కానీ అన్ని ప్లేసెస్లో కేఎఫ్సీ ఒకేలా ఉండదు. మీరు కూడా స్టార్ట్ చేయండి తినడం. కేఎఫ్సీ అన్ని ప్లేసెస్లో ఒకేలా అసలు ఉండదు. అండ్ సిద్దిపేటలో మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన హైదరాబాద్లో ఎలా టేస్ట్ ఉందో అలానే టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. నిజంగా ఫస్ట్ బైట్లోనే నాకు అర్థమైపోయింది. అండ్ నేను తిని మాట్లాడినా
మీరు ఒక బైట్ చేసేయండి. సో గైస్ మా టీం వాళ్ళు ఒక పీస్ తిన్నాక వాళ్ళన్న ఫస్ట్ వర్డ్ ఏంటిదంటే మన హైదరాబాద్లో తిన్నాం కానీ మరి ఇంత స్పైసీ నాకు ఎప్పుడు అనిపించలేదు అనేసి అని అన్నారు. మేబీ నిజంగానే మనం హైదరాబాద్లో చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తే తప్ప మనకి ఇంత స్పైసీనెస్ రాదనిపించింది. కానీ ఓవరాల్గా మాత్రం ర్యాంప్ ఉంది ఫ్రెండ్స్. సిద్దిపేటకి వచ్చి తినేయాల్సింది. వేడు నా లిప్స్టిక్ మొత్తం అనిపిస్తుంది. పర్లేదు, నా లిప్స్టిక్ షుగర్ బ్రాండే తినేసేయచ్చు, ఏం కాదు. హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే మాత్రం హైదరాబాద్లోనే తింటున్నామా అన్నట్టు అనిపిస్తుంది. అట్లా చూడకండి దిష్టి తాకుతూ. సో గైస్ KFC మాత్రం అవసరం ఉంది. మన చెప్పాను కదా ఇందాక నుంచి అదే అరిచేస్తున్నాను. అండ్ హైదరాబాద్ మాత్రం ఏమాత్రం తీసుకోలేదు. మేము ఎప్పుడు హైదరాబాద్ KFC ఎప్పుడు టేస్ట్ చేయలేదు అనుకున్న వాళ్ళు నేను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏంటి అంటే ఖచ్చితంగా మీరు సిద్దిపేటలో ఉన్న ఈ KFCని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేసేయండి. ఎందుకంటే పక్కా హైదరాబాదీ టేస్ట్ ఇన్ సిద్దిపేట్. నిజంగా సిద్దిపేట్ ఇక్కడ కోమటి చెరువు పడి ఇక్కడ చాలా డెవలప్స్ అయిన తర్వాత ఇక్కడ KFC పడ్డం కూడా లిటరలీ ఒక్కటే మాట, ఇదంతా కూడా అవసరం లేదు స్టోరీ. సిద్దిపేటలో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు, ఇంత మంచి KFC దొరుకుతుంది అని చెప్పుకోవడానికి, అంతే. ఇంకా మాటలు లేవు లిటరలీ. అంటే హైదరాబాద్లో తిన్న టేస్ట్ మళ్ళీ ఇంకెక్కడ దొరకదు కదా మనకి అనుకుంటే సిద్దిపేట వాయ్ ఇంకేముంది. మన కోమటి చెరువు మోడల్స్ అందరూ వచ్చేయండి. వచ్చినప్పుడు నా పేరు చెప్పండి, మీకు ఇంకాస్త డిస్కౌంట్ వస్తుంది ఖచ్చితంగా. సో గాయ్స్ ఇదన్నమాట మ్యాటర్. మేము నిజంగా లిటరలీ 2 buckets పెద్ద లార్జ్ 2 buckets ఆర్డర్ చేసుకున్నాము. అంత ఫుల్ ఎప్పుడు కంప్లీట్ చేయము, బట్ 2 buckets కంప్లీట్ చేసేస్తున్నాము. అండ్ వీ వాంట్ టు ఈట్ ఎక్స్ట్రా మోర్, ఇంకెక్కువ తినాలి అనుకుంటున్నాము. హలో టూరిస్టులు, ముఖ్యంగా టూరిస్టులు వస్తూ ఉంటారు కదా మన సిద్దిపేట కోమటి చెరువు చూడడానికి. అక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయాలని నేను కన్ఫామ్గా చెప్తున్నాను, అంతే. సో గైస్ అది దా మ్యాటర్. మరి తెలుసు కదా, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో అండ్ వన్ మోర్ థింగ్, ఇదేం నేను ప్రమోషనల్ యాక్టివిటీ కాదు. అంటే నేను వచ్చాను, తిన్నాను, నాకు బాగుంది అనిపించింది. నేను మీకు ఆఫ్టర్నూన్ కూడా పంజాబీ డాబా సిద్దిపేట దగ్గర తిన్నది నేను మీకు షేర్ చేశాను కదా మై ట్రిప్ విత్ ప్రియా జాస్పర్ ఛానల్లో. అండ్ ఇది కూడా ప్రియా జాస్పర్ ఛానల్లో షేర్ చేద్దాము అన్న థాట్తో నేను ఇది తీసాను అనమాట వీడియో. ప్రమోషనల్ యాక్టివిటీ మాత్రం అస్సలు కాదు. తిన్నాను, బాగా అనిపించింది, మీతో షేర్ చేసుకుంటాను. అండ్ తెలుసు కదా, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ Priya Jasper. Bye guys, see you all later.